మళ్ళీ ఇదొక దారుణమైన విఫలం అని చెప్పాలి మన ఇండియా టీం నుంచి. ఇండియా వర్సెస్ సౌత్ ఆఫ్రికా టెస్ట్ ఫోర్త్ డేలో 500 పైన రన్స్‌తో మనకి టార్గెట్ ఇచ్చింది సౌత్ ఆఫ్రికా. ఫస్ట్ వాళ్ళ బ్యాటింగ్ వచ్చి స్టబ్స్ అయితే చాలా బాగా బ్యాటింగ్ చేశాడు. 94 మీద ఔట్ అయ్యాడు కానీ బట్ సెంచరీ చేయాల్సింది అనిపించింది. ఎందుకంటే ఆల్మోస్ట్ చాలా బాగా ఆడాడు. 180 బాల్స్ ఫేస్ చేయడం అంటే ఈజ్ నాట్ ఈజీ. సో స్టబ్స్ లాస్ట్ కూడా ఓవర్స్ డిక్లేర్ చేద్దామని హోప్‌లో 6 కొడదామని ట్రై చేసి ఔట్ అయ్యాడు. లేదంటే సెంచరీ ఖచ్చితంగా అయి ఉండేది. బట్ కమింగ్ టు బౌలింగ్ డిపార్ట్మెంట్ ఆఫ్ సౌత్ ఆఫ్రికా, దే ఆర్ ఎక్సెప్షనల్లీ వెల్. ఎన్సన్ అయితే ఒక ఆల్రౌండ్ ప్లేస్‌లో ఉండి అటు బ్యాటింగ్‌లోను, ఇటు బౌలింగ్‌లోను ఈరోజు కూడా ఫస్ట్ మన యశస్వి జైస్వాల్‌ని జెన్సన్ చాలా నీట్‌గా ట్రాప్ చేసి ఔట్ చేశారని చెప్పాలి. వాళ్ళు ప్లాన్‌గా వచ్చారు. జైస్వాల్ ఇంకొంచెం స్పీడప్ అవ్వాలి. ఎందుకంటే తను మంచి బ్యాట్స్‌మెన్, 49 యావరేజ్ నడుస్తున్నది. సో కమింగ్ టు స్కోర్ వచ్చేటప్పటికి మన ఆల్రెడీ 2 వికెట్లు పడిపోయినాయి 27కి. కేఎల్ రాహుల్ కూడా అవుట్ అయిపోయాడు. సాయి సుదర్శన్, కుల్దీప్ యాదవ్ ఎంతసేపు ఉంటాడు నైట్ వాచ్‌మెన్ డ్యూటీ చేస్తారో తెలియాలి.